నైనా నాకు చోటు ఇచ్చినాయి, కానీ మానవ హృదయంలో నేను ఉండాలనుకుంటున్నారు. మీరు చోటు ఇచ్చారా అని ప్రభువు 2025 సంవత్సరాల నుంచి మనల్ని ఏం చేస్తుండో అడుగుతూ ఉండు. ఇక్కడ యేసు ప్రభు మాల వేసుకున్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మీరు మాల వేసుకోవడం తప్పు ఉప్పు తీసి పక్కన పెట్టేస్తే కాసేపు ఈ 40 రోజులు మీరు నిష్ఠగా ఉండాలనే కదా. చెప్పండి, కొంచెం సాములు ఉన్నారు కదా, సాములు అన్నలో తమ్ముళ్ళు బాబాయిలో ఎవరో ఒకరు ఉన్నారు. మిమ్మల్ని ఎవరు తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. 40 రోజులు ఎందుకు వేసుకున్నారు మాల? మీ అలవాట్లు మానుకొని, మీ పరిస్థితులు చక్కదిద్దుకొని, మీ చెడు అలవాట్లు వ్యసనాలు విడిచిపెట్టడానికి మాల వేసుకుంటే నేను చెబుతున్నా, ఈ 40 రోజులు ఆగిపోగాకండి. 4 కాలాల పాటు మీ గొంతులో ఊపిరున్నంత వరకు బాప్తిసం పొంది ఇదే నిష్టని మీ బ్రతుకున్నంత కాలం కొనసాగించండి. ఆ దేవుడు చాలా సంతోషపడతాడు. 40 రోజుల్లో తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ దేవుడు సంతోషపడడు, కానీ మన జీవితం అంతం వరకు మన ఆ దేవుడి కొరకు బ్రతికేమంటే ఆ దేవుడిలో ఈ 40 రోజులు మీరు ఎలా ఉంటున్నారో మరణం వరకు ఇలాగ మీరు నమ్మకంగా ఉంటే ఆ దేవుడు మీ జీవితాలను బట్టి చాలా అంటే చాలా సంతోషిస్తాడు. చాలా అంటే చాలా సంతోషిస్తాడు. ఆ దేవుడు సంతోషం ఒక పక్క అయితే, మీ కుటుంబాలలో మీకున్న వ్యసనాలను బట్టి విసిగి వేసారి ఎన్నో దినాలు చేసుకున్న భార్య కన్నీరు గార్చుండొచ్చు, కండ తల్లిదండ్రులు కన్నీరు గార్చుండొచ్చు, తోడబుట్టిన అనాథములు కన్నీరు గార్చుండొచ్చు. ఈ కన్నీరుని ఈ 40 రోజులు మీరు ఆపేసినందుకు మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీకు ఇచ్చే మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ కొడుకుగా ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఈ కొనసాగించే 40 రోజుల్ని బ్రతికున్నంతకాలం కొనసాగించండి. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని పుట్టించిన దేవుడు సంతోషంగా ఉంటాడు. ప్రియమైన దేవుని వల్ల అయితే ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల 2025 సంవత్సరాల నుంచి యేసు ప్రభు ఏం కోరుకుంటుండయ్యా మన జీవితంలో అంటే, ఆయనకంట చోటు కావాలంట. ఏం కావాలంట మనలో? ఆయనకి ఏం కావాలంట? ఆయనకి ఒకసారి గట్టి చెప్పండి. ఏం కావాలంట? చోటు కావాలంట. ఎక్కడ చోటు కావాలి? మనకు 5 సెంట్లు చోటు ఉంటే అందులో 1 సెంటు పెట్టమంటలా. మనకి ఒకవేళ 2 సెంట్లో ఇల్లు ఉంటే 1 గది ఇచ్చేయమంటలా. మనకి ఎకరం పొలం ఉంటే 1 మూల రాసి ఇచ్చేయమంటలా. మనకు ఒక ఊరు ఉంటే ఆ ఊర్లో 1 కాలనీ నాకు ఇచ్చేయండి అంటలా. ఎక్కడ అడుగుతుండయ్యా ప్రభువు చోటు అంటే? ఎక్కడ అడుగుతుండయ్యా నిన్ను చోటు అంటే? ఎక్కడ అడుగుతుందమ్మా నిన్ను ప్రభువు చోటు అంటే? నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఆ హృదయం ఆయనకి ఆలయమై ఉందంట. ఆ ఆలయంలో దేవుడు చోటు అడుగుతున్నాడంట. ప్రేమైన దేవుని వల్ల ఆ చోటు ఇస్తే ఆ దేవుడంట ఆనందపడిపోతాడంట. ప్రేమైన దేవుని వల్ల ఈ హృదయం అంట ఇద్దరికి చోటు ఇవ్వగలదంట. ఎవరికి చోటు? ఎంతమందికి ఇవ్వగలదంట? ఎంతమందికి ఇవ్వగలదంట? ఒకసారి చెప్పండి. 2 చోటు ఇవ్వగలదంట. ఒకటి ఇస్తే దేవుడి కన్నా ఇస్తుందంట, లేకపోతే ఇంకొకరికి ఇస్తుంది. ఎవరికి? అంధకార శక్తి, వాయుమండల అధిపతి, ఏకువ చుక్క, ఆ పరలోకంలోంచి త్రోయబడిన ఆ ఏకువ చుక్కకి మనం చోటిస్తాం. దాని పేరు అపవాది.